హరే కృష్ణ మాతాజీ సంప్రభుజీ స్తనప్రణం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ మాతాజీ దండవత్ हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवांश श्रीरूपं सागरजातां सागररघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सागना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। श्री श्री राधा मदन मोहन की जय। श्री श्री गौरनिताई की जय। श्री 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 जगन्नाथ बलराम सुभद्रमय पतित पावन जगन्नाथ दर्शन की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रीमद् भगवद गीता की जय। अनंत कोटि वैष्णव की जय। नामाचार्य हरिदास ठाकुर की जय। गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण दंडवत प्रणाम। कृष्ण प्रणाम। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. మనం Thank you. 18th చాప్టర్ లో ఉన్నాము. మనకి 18th చాప్టర్ 9 శ్లోకాస్ అయినాయా? నిన్న 10 వరకు అయిందా? 9 మాతాజీ. ఓకే, సో మనం ఒక్కసారి జస్ట్ ఒక్కొక్క శ్లోకంలో ఏం చెప్పారు 9 వరకు చూసుకొని 10th స్టార్ట్ చేద్దాం. సో ఈ చాప్టర్ కృష్ణ మనకి సారాంశం లాగా ఇస్తున్నారు. 17th చాప్టర్ తో భగవద్గీత అయిపోయిందని మన ప్రభుపాదులు గారు చెప్పారు. 18th చాప్టర్ మనకి కృష్ణ అంతా ఇప్పటి వరకు ఏదైతే చెప్పారో దాన్ని సమ్మరైజ్ చేస్తున్నారు అనమాట. దాని సారాంశం అంతా చెప్తున్నారు.
అయితే ఈ చాప్టర్ ఫస్ట్ బిగినింగ్ లో మనకి అర్జునుడు క్వశ్చన్ తో స్టార్ట్ అవుతుంది. అర్జున కృష్ణని ఏం అడుగుతారంటే సన్యాసంకి త్యాగంకి ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి అని అడుగుతారు. సో భగవద్గీతలో మనకి ఈ విషయాలు త్యాగం గురించి సన్యాసం గురించి కృష్ణ స్పష్టంగా చెప్పారు, కానీ ఇంకా క్లారిటీ కావాలని అడుగుతున్నారు అనమాట అర్జున. అయితే సెకండ్ శ్లోకాల్లో కృష్ణ సన్యాసంకి త్యాగంకి మధ్య తేడా చెప్పారనమాట. ఏంటంటే సన్యాసం అంటే వ్యక్తిగత భౌతిక కోరికలు నెరవేర్చుకోవడానికి చేసే కామ్య కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని విడిచిపెట్టడమే సన్యాసం అన్నారు. ఇంకా త్యాగం అంటే మన కర్తవ్యాలను మనం చేస్తూనే వాటి ఫలాల పట్ల మమకారాన్ని విడిచిపెట్టడం త్యాగం అని చెప్పారు. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ సెకండ్ శ్లోకాలో చెప్పారు. థర్డ్ శ్లోకాలో త్యాగం మీద రెండు అభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు అనమాట కృష్ణ. అంటే తన అభిప్రాయం చెప్పలేదు, జ్ఞానులు ఏమనుకుంటారు అనేది చెప్తున్నారు అనమాట. జ్ఞానుల మధ్య ఉన్న రెండు అభిప్రాయాలు ఏంటంటే కర్మ చేసేటప్పుడు మనకి దోషం, హింస, ఇంకా బంధనం క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి ఆ కర్మల్ని పూర్తిగా విడిచిపెట్టాలని కొంతమంది జ్ఞానులు చెప్తారు అని చెప్పారు. ఇంకొక రకమైన జ్ఞానులు ఏం చెప్తారంటే ఇంకొంతమంది యజ్ఞం, దానం, తపస్సు ఇలాంటి పవిత్రమైన కర్మల్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదని చెప్తారు. ఈ రెండు అభిప్రాయాలు ఉన్నాయని చెప్తున్నారు అనమాట. సో 4వ శ్లోకంలో ఏం చెప్తారంటే తన అభిప్రాయం చెప్పే ముందు ఆయన ఏం చెప్తున్నారు కృష్ణ, త్యాగము కూడా ప్రకృతిలోని 3 గుణాల ప్రకారం 3 విధాలుగా ఉంటుందని చెప్తున్నారు. సాత్విక త్యాగం, రాజసిక త్యాగం, తామసిక త్యాగం అని చెప్తున్నారు. అంటే ఒక పనిని విడిచిపెట్టడం త్యాగం కాదు, దానిని ఎందుకు విడిచిపెట్టాం, ఏ భావంతో విడిచిపెట్టాం అనేది ముఖ్యమని చెప్తారనమాట. తర్వాత కృష్ణ తన అభిప్రాయం చెప్తున్నారు అనమాట. ఏంటంటే యజ్ఞం, దానం, తపస్సు విడిచిపెట్టకూడదు అనేది ఆయన అభిప్రాయం అని చెప్తున్నారు. సో జ్ఞానుల్లో 2 అభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. ఆ 2వ అభిప్రాయమే తన నిర్ణయం కూడా అని చెప్తున్నారు అనమాట. యజ్ఞం, దానం, తపస్సు ఈ 3 పవిత్రమైన కర్మలు ఎప్పుడు విడిచిపెట్టకూడదని మనకి కృష్ణ 18.5 లో చెప్పారు. యజ్ఞం అంటే భగవంతుని సంతృప్తి కోసం చేసే ఏ కార్యమైనా యజ్ఞం అంటారు. దానం అంటే అర్హత ఉన్న వాళ్ళకి శాస్త్రబద్ధంగా ఇచ్చే సహాయం దానం అంటారు. తపస్సు అంటే మన ఆధ్యాత్మిక పురోగతి కోసం మనం ఏవైతే నియమాలు పాటిస్తామో, ఏవైతే ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తామో దాన్ని తపస్సు అంటారు అనమాట. ఇవి సాధారణమైన మనుషులకే కాకుండా గొప్ప జ్ఞానులకు కూడా జ్ఞానుల్ని కూడా పవిత్రం చేస్తాయి యజ్ఞం, దానం, తపస్సు. అవి ఖచ్చితంగా చేయాలి, వాటిని వదిలేయకూడదని చెప్తున్నారు. అయితే 6వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఇప్పుడు 5లో యజ్ఞం, దానం, తపస్సు తప్పకుండా చేయాలన్నారు. 6వ శ్లోకంలో వాటిని ఎలా చేయాలంటే వాటి పట్ల ఆసక్తి లేకుండా, వాటి ఫలాలను అనుభవించాలనే కోరిక లేకుండా ఆ కర్మల్ని చేయాలి, యజ్ఞం, దానం, తపస్సు చేయాలని చెప్తున్నారు. అదే నా నిశ్చితమైన అత్యుత్తమమైన అభిప్రాయం అని కృష్ణ 6వ శ్లోకంలో చెప్తారనమాట. ఇంకా 7వ శ్లోకంలో ఏం చెప్తారు, ఈ శాస్త్రం నిర్దేశించిన కర్తవ్యాలని మనం ఎలా చేయాలంటే, అంటే మనకి ఈ మోహం, అజ్ఞానం వల్ల మనం ఏదైనా కర్మని విడిచిపెడితే అది తామసిక త్యాగం అవుతుంది అని చెప్తున్నారు. అంటే 7, 8, 9 శ్లోకాల్లో రాజసిక, తామసిక ఇంకా సాత్విక త్యాగాల గురించి చెప్తున్నారు అనమాట కృష్ణ. అయితే అంటే ఏదైనా సరైన అవగాహన లేకుండా నేను అంటే అజ్ఞానం వల్ల, మోహం వల్ల ఏదైనా పనిని వదిలేస్తే ఆ త్యాగాన్ని తామసిక త్యాగం అంటారు. అలాంటి బాధ్యతల్ని అజ్ఞానం వల్ల వదిలేయడం నిజమైన త్యాగం కాదు అని చెప్తున్నారు అనమాట 7వ శ్లోకంలో. 8వ శ్లోకంలో ఒక బాధ్యత గాని, కర్తవ్యం గాని, ఒక కర్మ గాని కష్టంగా ఉందని, శరీరానికి ఇబ్బంది కలుగుతుందని దానిని విడిచిపెడితే అది రాజసిక త్యాగం అవుతుందని చెప్పారు. అలాంటి వ్యక్తికి నిజమైన త్యాగ ఫలం లభించదని కూడా చెప్తున్నారు అనమాట. 9లో సాత్విక త్యాగం గురించి చెప్తారు. అంటే ఇది నేను చేయవలసిన కర్తవ్యం, ఇది నా బాధ్యత అనే భావంతో ఆ కర్మ పట్ల మమకారం లేకుండా, ఫలాపేక్ష మీద కూడా అధికారం లేకుండా తన బాధ్యతని నిర్వర్తించడమే సాత్విక త్యాగం అని చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా సేవ చేసేటప్పుడు మనం ఏ ఫలం ఆశించకుండా చేయడం, ఏదన్నా బాధ్యత నిర్వహించేటప్పుడు దాని మీద బాధ్యత మీద అటాచ్మెంట్ ఉండకూడదు, దాని ఫలం మీద కూడా ఆసక్తి ఉండకూడదు అనమాట. అలా చేస్తే అది సాత్విక త్యాగం అవుతుందని చెప్పారనమాట. సో 9 శ్లోకాల వరకు ఇది జరిగింది. మనం ఇప్పుడు 10th శ్లోక రిసైట్ చేసుకున్నాము, డిస్కస్ చేసుకున్నాం. తర్వాత స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మాతాజీ. ఈ 9 శ్లోకాస్ క్లియర్ గానే ఉన్నాయి కదా, ఫ్లో అంతా? ఉన్నాయి మాతాజీ.
సో 10th రిసైట్ చేసుకుందాం. నద్వేష్య కుశలం కర్మ నద్వేష్ట్యా కుశలం కర్మ కుశలేనానుషజ్యతే కుశలేనానుసజ్జతే త్యాగి సత్వ సమావిష్టో త్యాగి సమావిష్టో మేధావి చిన్న సంశయః. మేధావి సంశయః న ద్వేష్ట్య కుశలం కర్మ నద్వేష్ట్యా కుశలం కర్మ కుశలేనానుషజ్యతే కుశలేనానుసజ్జతే త్యాగి సత్వ సమావిష్టో త్యాగి సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయః. మేధావి చిన్న సంశయః. సరోజా మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. శ్రీల ప్రభుపాదకి జై. నాద్వేష్ట్యే కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగి సత్వ సమావిష్టం మేధావి చిన్న సంశయ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. కళావతి మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. నద్వేష్టా కుశలం కర్మ కుశలేనానుసజ్జతే త్యాగి సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయః. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. మాతాజీ రామచంద్ర ప్రభు మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలే నానుసజ్జతే త్యాగి సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయః. కోటా ఉషా మాతాజీ అనువాదం చదవండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. అశుభ కర్మల ఎడ ద్వేషము గాని శుభ కర్మల ఎడ ఆసక్తి గాని లేనట్టి సత్వగుణ స్థితుడగు మేధావి అయిన త్యాగికి కర్మ ఎడ ఎట్టి సంశయములు ఉండవు. హరే కృష్ణ మాతాజీ. రాణి మాతాజీ భాష్యం చెప్పండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. కృష్ణ చైతన్య యందున్న వ్యక్తి లేక సత్వగణ సంపన్నుడైన వ్యక్తి తన దేహమునకు బాధను కలిగించే విషయములను కాని మానవులను కాని ద్వేషింపడు. తన విద్యుక్త ధర్మములను నిర్వహించుట వలన కలుగు ఇబ్బందులకు భయపడక అతడు తగిన సమయమున మరియు తగిన ప్రదేశమున కర్మను అనుసరించును. ఆధ్యాత్మిక స్థితి యందు నిలిచి ఉన్న అట్టి వ్యక్తి అత్యంత మేధా సంపన్నుడనియు మరియు తాను అనుసరించు కర్మల ఎడ సంశయ రహితుడని గుర్తింపబలెను. హరి ఓం మాతాజీ. కృష్ణ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. ద్వేష్ట్య కుశలం కర్మ కుశలే నానుషజ్జతే త్యాగి సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయ అంటున్నారు. అంటే నిజమైన త్యాగి తనకు ఇష్టం లేని అంటే ఇష్టం లేని కర్మ కానీ లేదంటే ఏదైనా కష్టంగా అనిపించే పనిని కానీ ద్వేషించడంట. అలాగే సుఖంగా అనుకూలంగా అనిపించే పని పట్ల కూడా అతనికి అతిగా ఆసక్తి కూడా పెంచుకోవడం చెప్తున్నారు అనమాట. అంటే మనకి వివిధ రకాల కర్మలు ఉంటాయి. వాటిలో కొన్ని మనకి కష్టంగా అనిపించవచ్చు, మరి కొన్ని ఈజీగా ఉంటాయి, అవి మనకి ఇష్టంగా అనిపించవచ్చు. కానీ కేవలం ద్వేషంతో ఒక కర్తవ్యాన్ని విడిచిపెట్టకూడదని చెప్తున్నారు. ఇంకా అలాగే మనకి నచ్చిన పనుల పట్ల మనకు మమకారం పెంచుకోకూడదని చెప్తున్నారు అనమాట. మేధావి అని చెప్తున్నారు కృష్ణ. మేధావి అంటే వివేకం కలిగిన నిజమైన త్యాగి అని చెప్తున్నారు. అంటే అతను సత్వగుణంలో ఈ కర్మ అనేది చేస్తూ ఉంటాడు. అంటే అతనికి సంశయం అనేది ఉండదని చెప్తున్నారు. ఏది తన కర్తవ్యము ఏది తన కర్తవ్యం కాదు అనేది ఆ సంశయం కూడా ఉండదు. అలాగే అతనికి సమబుద్ధి కూడా ఉంటుందంటే, సమబుద్ధి అంటే ఇష్టమైన పని కష్టమైన పని అలాంటివి ఏమి ఉండవని చెప్తున్నారు అనమాట. అంటే కష్టమైన పనిని ద్వేషించడు, సుఖమైన పనికి అటాచ్ అయిపోవడం చెప్తున్నారు. తన కర్తవ్యాన్ని తన బాధ్యతని ఆ కర్మని ఏదైతే చేస్తాడో దాన్ని భగవంతుడికి సమర్పణగా చేస్తాడనమాట. ఆ భావంతో చేస్తాడు. సత్వగుణంలో ఉన్న వ్యక్తి సాత్విక త్యాగం చేస్తారని అంటారు కదా. అతను కష్టంగా లేదా అసౌకర్యంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే ఆ కర్మని ద్వేషించడు.
అలాగే సుఖంగా అనుకూలంగా తనకి ఇష్టమైన పని మీద మమకారం కూడా పెంచుకోవడం చెప్తున్నారు అనమాట. సో కుశలం కర్మ అకుశలం కర్మ అని చెప్పారు. అకుశలం కర్మ అంటే మనకి జనరల్ గా అశుభ ఫలితాలను ఇచ్చే కర్మ అని అనుకోవచ్చు. అంటే మనం ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే మనకి అంత అనుకూలంగా సౌకర్యంగా అనిపించని కర్మ అని అనుకోవచ్చు అనమాట. కుశలం కర్మ అంటే శుభకరంగా మనకి సుఖంగా ఉంటది, చేయడానికి కూడా ఆనందంగా ఉంటది, అనుకూలంగా అనిపిస్తుంది, దాన్ని కుశలం కర్మ అంటారు. అందుకని తెలివైన త్యాగి తనకి సౌకర్యాన్ని కలిగించిన అలాంటి కర్మని ద్వేషించడు. అలాంటి అతన్ని మేధావి అంటున్నారు అనమాట కృష్ణ. అసౌకర్యం ఉందని కర్మను ద్వేషించడం, సౌకర్యం ఉందని దాని మీద ఇష్టం పెంచుకోవడం అని చెప్తున్నారు అనమాట. అతను ఆ రెండింటిని సమబుద్ధితో చూస్తాడు అని చెప్తున్నారు. అంటే ఒక పని తన సుఖాన్ని ఇచ్చినా దుఃఖాన్ని ఇచ్చినా అది శాస్త్ర ప్రకారం తనకి నిర్దేశించబడిన కర్తవ్యం అయితే అతను తప్పకుండా చేస్తాడంట. మిగతా విషయాలన్నీ పట్టించుకోడు. అంటే తన వ్యక్తిగత ఇష్టాల మీద ఆధారపడి కాకుండా తను శాస్త్ర ప్రకారం తన కర్తవ్యాన్ని నిర్ణయించుకుంటాడని చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని అర్జునుడి సందర్భంలో చూస్తే గనక అర్జునుడికి యుద్ధం చేయడం చాలా కష్టంగా అనిపించింది. ఎందుకు అనిపించింది? తన గురువుల్ని వాళ్ళందరినీ చంపడం ఇష్టం లేక, తన బంధువులు, గురువులు, ఇంకా పెద్దలు అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అతనికి అర్జునుడికి చాలా వాళ్ళందరితో అనుబంధం ఉంది కాబట్టి ఆయనకి ఎమోషనల్ గా అనిపిస్తుంది అనమాట. వీళ్ళందరినీ, మా చుట్టాలని, మా సొంత తాతగారిని, గురువు గారిని, వీళ్ళందరినీ నేను ఎలా చంపాలి అనే ఒక ఎమోషనల్ ఫీలింగ్ వస్తుంది అనమాట. వారితో యుద్ధం చేయాలనే ఆలోచన చాలా బాధగా అనిపిస్తుంది అతనికి. అయినా సరే ధర్మాన్ని రక్షించడం ఒక క్షత్రియుడిగా అర్జునుడి కర్తవ్యం అనమాట. అవునా కాదా? అతనికి ఇష్టం ఉన్నా లేకపోయినా అతని కర్తవ్యం అది. అవునా? అందుకని తన వ్యక్తిగత భావోద్వేగాల్ని పక్కన పెట్టేసి తన ధర్మాన్ని నిర్వర్తించవలసి వచ్చింది అనమాట అర్జునుడికి. వీడియో రావటం లేదు మాతాజీ, మీ వీడియో రావటం లేదు మాతాజీ. అవునా? నేను ఇంకొక దాంట్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు వస్తుంది మాతాజీ, నెట్ ప్రాబ్లం వస్తుంది మాతాజీ. వీడియో మీద రావట్లేదు, ప్రాబ్లం అయి ఉంటది మాతాజీ. మాతాజీ వస్తుంది, కనిపిస్తున్నారు మాతాజీ. కొంతమంది కనిపిస్తున్నట్టుంది, కొంతమంది లేదు మాతాజీ, కనిపించట్లేదు. నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది మాతాజీ. నేను ఒక దాంట్లో సరిగా ఆడియో ప్రాబ్లం ఉందని ఇంకొక దాంట్లో జాయిన్ అయ్యాను. మీ పేరుని పిన్ చేస్తే కనపడతారు మరి. పక్కన ఉన్నారు, సైడ్ జరుపుతూ ఉంటారు కదా, అట్లా ఉన్నారు. పిన్ చేశాను. ఓకే, మనం కంటిన్యూ చేద్దాం. సో కర్తవ్యాన్ని నిర్వర్తించే సమయంలో మన వ్యక్తిగతమైన ఇష్టాలు మన నిర్ణయాన్ని ప్రభావితం చేసుకోకుండా చూసుకోవాలని చెప్తున్నారు. అదే వివేకంతో కూడిన త్యాగం అని కృష్ణ చెప్తున్నారు అనమాట. అయితే అర్జునుడికి ఏం చెప్పారు? ద్రోణాచార్యులు, భీష్మదేవుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఇంకా ఇతరు చాలా మంది బంధువుల పట్ల నీకున్న వ్యక్తిగత అనుబంధాన్ని విడిచిపెట్టు అని చెప్పారు అనమాట. వారు నీ బంధువులే అయినప్పటికీ ప్రస్తుతం వాళ్ళు అధర్మం వైపు నిలబడ్డారు కాబట్టి వారి పట్ల ఉన్న మమకారం కారణంగా నువ్వు ఈ ధర్మబద్ధమైన నీ కర్తవ్యాన్ని విడిచిపెట్టకూడదు అని కృష్ణ బోధించారు అర్జునుడికి. అందుకని ఇక్కడ మనకి ఇష్టమైనది అని కాకుండా మనకి ధర్మబద్ధంగా, శాస్త్రబద్ధంగా మన కర్తవ్యం ఏంటి అనేది చూసుకొని మనం పని చేయాలి అని చెప్తున్నారు అనమాట. ఇంకా మనకి యజ్ఞదానం, తపస్సు, ఈ 3 కర్మల్ని విడిచిపెట్టకూడదు అన్నారు కదా. ఈ 3ని ఖచ్చితంగా ఈ 3 కర్మలు గొప్ప వ్యక్తులు, జ్ఞానుల్ని కూడా పవిత్రం చేస్తాయని చెప్పారు. సో ఇలా అర్జునుడు కూడా అలాంటి గొప్ప వ్యక్తి కాబట్టి అతని కర్తవ్యమైన పనిని వదిలేయద్దని చెప్తున్నారు అనమాట కృష్ణ. మనకు అసౌకర్యం కలిగించిన మనకి నిర్దేశించబడిన కర్తవ్యాలని మనం విడిచిపెట్టకూడదని చెప్తున్నారు. సో కర్తవ్యం కష్టంగా ఉన్నప్పటికీ, మన ఆసక్తి లేకపోయినప్పటికీ భగవంతుడికి సమర్పణగా మనం నిర్వహించాలి. అలాంటి వాళ్ళు మేధావి అని చెప్తున్నారు అన్నమాట. సో తెలివైన త్యాగి ఎవరు అంటే
తనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, అసౌకర్యంగా ఉన్నా సౌకర్యంగా ఉన్నా అది తన కర్తవ్యంగా భావించి భగవంతుడికి సమర్పణగా చేస్తే అది నిజమైన త్యాగం అవుతుందని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. క్లియర్ గానే ఉందా మాతాజీ 9వ శ్లోకానికి 10వ దానికి డిఫరెన్స్ ఏంటి మాతాజీ? 9వ శ్లోకంలో ఏం చెప్పారు నిన్న? 9వ శ్లోకంలో సత్వగుణములో ఉన్నటువంటి వారు ఎలాగా ఆ త్యాగాన్ని విడిచిపెడతారని చెప్పారు. ఇంచుమించు సాత్విక త్యాగం గురించి చెప్పారు. అంటే మనకి 3 త్యాగాల గురించి చెప్పారు కదా. 7, 8, 9 లో రాజసిక తామసిక త్యాగం, రాజసిక త్యాగం, సాత్విక త్యాగం ఏంటని చెప్పారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మేధావి అంటే తెలివైన త్యాగం అంటే ఏంటి? ఈ మూడిట్లో తెలివైన త్యాగం సాత్విక త్యాగం. వాళ్ళు ఎలా చేస్తారు? సాత్విక త్యాగం చేస్తారు. సాత్విక త్యాగాన్ని ఇంకా ఎలాబరేట్ చేసి చెప్పారనమాట ఇక్కడ. అంటే వాళ్ళకి ఇష్టమైన ఇష్టం లేకపోయినా, శుభమైన అశుభమైన వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు భగవంతుడికి సమర్పిస్తూ చేస్తారని చెప్తున్నారు. అదే 9వ శ్లోకాన్ని కొద్ది డీటెయిల్డ్ గా వచ్చింది. ఈ 3 త్యాగాల గురించి చెప్పారు. వాటిల్లో తెలివైన త్యాగం సాత్విక త్యాగం అని చెప్పారు. ఆ సాత్విక త్యాగం ఎలా చేస్తారు అనేది మళ్ళా ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పారనమాట. ఓకే మాతాజీ. 11th శ్లోక చూద్దాము. నహి దేహ భృత శక్యం నహి సత్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. నహి దేహ భృత శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. సరోజ మాతాజీ శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామ మాతాజీ. శ్రీల ప్రభుపాదికి జై. నహి దేహాభృతః శక్యం త్యక్తుం కర్మణ్యశేషతః యస్తు కర్మ ఫల త్యాగి స త్యాగీత్యభిధీయతే. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. శ్రీ పద్మ మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. నాహి దేహాభృత శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. కిషన్ ప్రభు మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. నహి దేహ భృత శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగి సత్యాగీత్య అభిధీయతే. ధన్యవాదాలు మాతాజీ. హరి బోల్ గారు. కోట ఉషా మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. దేహదారుడైన వానికి సర్వకర్మలను త్యజించుట నిక్కముగా అసాధ్యమైన విషయము. కానీ కర్మఫలములను త్యాగమనర్చిన వాడు మాత్రమే నిజమైన త్యాగి అనబడును. కర్మఫలములను జై శ్రీ మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. భాష్యము భావం చెప్పిన శ్రీల ప్రభుపాదికి జై. మానవుడు ఏ సమయమునందు కూడా కర్మను త్యజించజాలడని భగవద్గీత యందు చెప్పబడినది. కనుకనే శ్రీకృష్ణుని కొరకు కర్మననుసరించుచు కర్మ ఫలములు అనుభవించక శ్రీకృష్ణుడే సర్వమునకు అర్పించువాడు నిజమైన త్యాగి అనబడును. మా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం నందు సభ్యులైన పలువురు తమ కార్యాలయములందు గాని కర్మాగారములందు గాని ఇతరుల చోట్ల గాని కష్టించి పని చేసినను వారు
సంపాదించిన దాచినంతటిని సమస్తకే ఇచ్చి వేయుదురు. అట్టి మహాత్ములు వాస్తవముగా సన్యాసములనియు సన్యాసాశ్రమునందు నెలకొనినట్టి వారిని చెప్పవచ్చును. ఇక్కడ కర్మఫలములను ఏ విధంగా త్యాగము చేయవలెనో మరియు ఎట్టి ప్రయోజనమునకై కర్మఫలములను త్యజించవలెనో ఇక్కడ స్పష్టంగా పరచబడి ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ అవకాశం ఇచ్చినందుకు. మాతాజీ కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాం. సో జనరల్ గా మనకి కర్మలు పూర్తిగా విడిచిపెట్టడం సాధ్యం అవుతుందా? లేదు మాతాజీ. సో సాధ్యం అవ్వదు, అదే చెప్తున్నారు. నహి దేహభృత శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః ఎస్తు కర్మ ఫలత్యాగి సత్యాగి ఇత్యభిధీయతే అంటున్నారు. అంటే శరీరం ధరించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో, అంటే శరీరధారి అన్ని కర్మలను పూర్తిగా విడిచిపెట్టడం సాధ్యం కాదని కృష్ణ చెప్తున్నారు అనమాట. ఇక్కడ కర్మ ఫలాల్ని విడిచిపెట్టే వ్యక్తినే నిజమైన త్యాగి అంటారని ఇందాక కూడా చెప్పారు మనకి ముందు శ్లోకాల్లో కూడా. అయితే ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారంటే, నేను అన్ని పనులు మానేసి ఏం చేయకుండా ఉంటాను, ఇది అంటే అది నిజమైన త్యాగం కాదు. ఇంకా శరీరంలో ఉన్నంత కాలం ఏదో కర్మ చేస్తూనే ఉంటాం. సో శరీరంలో ఉన్నంత కాలం మనం ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాం అనమాట. అంటే ఏం చేయకపోయినా కనీసం తినాలి, నిద్రపోవాలి, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, ఇంకా కుటుంబం సమాజంలో మన బాధ్యతలు నిర్వర్తించాలి. ఏమి చేయకుండా కూర్చున్నా కూడా మన మైండ్ ఆలోచిస్తూనే ఉంటుంది, అది కూడా కర్మే అంటున్నారు. కర్మని పూర్తిగా ఆపడం సాధ్యం కాదని చెప్తున్నారు. అవునా కదా? ఎవరైనా మీరు బాడీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, బాడీ తీసుకున్న దేహదారి ఎవరైతే ఉన్నారో ఏ కర్మ లేకుండా సైలెంట్ గా కూర్చోగలరు ఎవరైనా? కష్టం. సో అయితే ఏమి విడిచిపెట్టాలని చెప్తున్నారంటే, కర్మ ఫలాన్ని నేను అనుభవించాలి అనే ఆ మమకారాన్ని విడిచిపెట్టాలని చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా జాబ్ చేస్తున్నారు అనుకోండి, జాబ్ మానేయడం త్యాగం కాదు. తనకి ఏదైతే భగవంతుడు ఆ ప్రతిభని ఇచ్చాడో, అవకాశాన్ని ఇచ్చాడో, ఆ సంపాదనని ఇచ్చాడో దాన్ని కృష్ణ సేవకి అనుకూలంగా ఉపయోగించుకోవడం త్యాగభావం అని చెప్తున్నారు. అంటే కుటుంబ బాధ్యతల్ని కూడా భగవంతుడే ఇచ్చారు కాబట్టి ఆ కృష్ణుడు ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించడం కూడా త్యాగభావమే అంటున్నారు. గృహస్థుడు కూడా కుటుంబాన్ని విడిచిపెట్టకుండా నిజమైన త్యాగి కావచ్చు అని చెప్తున్నారు. అంటే తన కుటుంబం కృష్ణుడికి చెందిందని భావించి కుటుంబంలో ఉన్న సభ్యుల్ని కృష్ణ చైతన్యంలో ముందుకు నడిపిస్తూ తన ఏదైతే జీతం వస్తుందో దాన్ని భగవంతుడికి సెంటర్లో పెట్టుకొని కృష్ణ చైతన్యంలో జీవించితే అది కూడా త్యాగమే అని చెప్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా చెప్తున్నారు. పనిని విడిచిపెట్టడం బాహ్యంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు ఏదైనా పనిని వదిలేసాం అనుకోండి, అది చూడటానికి ఒకే పని వదిలేసాం అనిపిస్తుంది. కానీ ఫలాపేక్ష విడిచిపెట్టడం అనేది బయటకు కనిపిస్తుందా? అది లోపల జరిగే భావన అన్నమాట. అవునా? సో పనిని విడిచిపెట్టడం బాహ్యంగా చేసేది, ఫలాపేక్ష విడిచిపెట్టడం మనకి అంతరంగంలో చేసే పని అన్నమాట. సో కొన్నిసార్లు మనం జనరల్ గా ఒక్కొక్కసారి మనకి అనిపిస్తుంది, మనం ఇంత చదువుకున్నా సరే భగవద్గీత మనకి ఇంప్లిమెంటేషన్ టైంకి వచ్చేసరికి మనకి అన్ని గుర్తురావు అనమాట. ఇదేంటి, నేను ఎంత సేవ చేస్తే నా పేరు ఎందుకు తీసుకోలేదు, నన్ను ఎందుకు అభినందించలేదు, నన్నెందుకు అభినందించట్లేదు, నేను ఇంత చేశాను నన్ను ఎవరు గుర్తించట్లేదు అని బాధ అనేది వస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల మనకి ఏంటంటే ఆ సేవలో మనం ఫలాపేక్ష కోరుకుంటున్నాం అని మనకి అర్థం అవ్వాలన్నమాట. అయితే నిజమైన త్యాగి ఎప్పుడైనా సరే ఎలా అనుకుంటాడంటే, నిజమైన త్యాగి తనకి ఈ సేవ ఏదైనా ఈ కర్తవ్యం నాకు భగవంతుడు ఇచ్చాడు, నా వంతు నేను ప్రయత్నం చేస్తాను, ఫలితం గుర్తింపు విజయం ఏదొస్తుందో అదంతా భగవంతుడికే చెందుతాయని అనుకుంటాడంట. అంటే అలాని బాధ్యత లేకుండా ఉండడం త్యాగం కాదంట. నిజమైన త్యాగి ఎక్కువ బాధ్యతగా పనిచేస్తాడే, నేను ఈ ఫలాన్ని అనుభవించను, ఫలాన్ని భగవంతుడికి వదిలేస్తున్నా కాబట్టి ఎలా పడితే అలా దాన్ని చేసేసి పని అయిందనిపిస్తాను అని అనుకోడంట. నిజమైన త్యాగి ఇంకా ఎక్కువ బాధ్యతగా పనిచేస్తాడు. ఆయన ఫలం మీద ఇంట్రెస్ట్ లేకపోయినా సరే, ఫలత్యాగం చేసినా సరే తన వంతు బెస్ట్ ఇస్తాడని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే అతను తన స్వార్థం కోసం కాకుండా భగవంతుడి సంతోషం కోసం ఆ పని చేస్తున్నాడు కాబట్టి. సో ఈ శ్లోకంలో మనకి ప్రధానంగా ఏం చెప్తున్నారంటే,
కర్మని విడిచిపెట్టడం నిజమైన త్యాగం కాదు, కర్మ ఫలాన్ని స్వార్థపూరితంగా అనుభవించాలనే కోరికని విడిచిపెట్టడమే నిజమైన త్యాగం అని చెప్తున్నారు అనమాట. సో అది ఈ ఈ 11వ శ్లోకంలో చెప్తున్నారు. సో 12లో ఏం చెప్తున్నారో చూద్దాం. అండ్ ఇంకా మనం కర్మల్ని వదిలేయడం అనేది అసలు అసాధ్యమైన పని అని కూడా మనకి కృష్ణ చెప్తున్నారు ఇక్కడ. అసలు ఏ కర్మ లేకుండా ఉండడం అనేది అసాధ్యమైన విషయం. అందుకనే కర్మ ఫలితాల్ని త్యాగం చేసి నిజమైన త్యాగి అనిపించుకోండి అని మనకి కృష్ణ ఈ శ్లోకంలో చెప్పారు. సో 12th శ్లోకం ఒకటి చూద్దాము. అనిష్టమిష్టం మిశ్రం చ అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య భవత్యాగీనాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్ నతు సన్యాసినాం క్వచిత్ అనిష్టమిష్టం మిశ్రం చ అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగీనాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. కళావతి మాతాజీ శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగీనాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరి బోల్ మాతాజీ దండవత్ ప్రణామం. జ్యోతి మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. అనిష్టామిష్టం మిశ్రం ఛత్రవిధం కర్మణా ఫలం భవత్యత్యాగీనాం ప్రేత్య నత్యు సన్యాసినం క్వచిత్. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. అనురాధ మాతాజీ మీరు కూడా శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగీనాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. సరోజ మాతాజీ అనువాదం చదవండి. హరే మాతాజీ దండవత్ ప్రణామం. శ్రీల ప్రభుపాదికి జై. అనువాదము. త్యాగి కానటువంటి వానికి మరణానంతరము ఇష్టము అనిష్టము ఇష్టానిష్టం మిశ్రము అను త్రివిధ కర్మఫలములు కలుగుచున్నవి. కానీ నిజముగా సన్యాస జీవితం నందున్న వారికి మాత్రము సుఖదుఖములను కలిగించు అట్టి ఫలములను కలుగుటలేదు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. భాష్యం ఎవరైనా చదువుతారు? చిన్న భాష్యమే చదివండి మాతాజీ. సరోజ రామచంద్ర ప్రభు రామచంద్ర ప్రభు హ్యాండ్ రైజ్ చేశారు. ఆయనకి అవకాశం ఎంత అన్మ్యూట్ చేసుకోండి ప్రభు. శ్రీకృష్ణ భగవానునితో గల నిత్య సంబంధ జ్ఞానముతో వర్తించు కృష్ణ భక్తి రస భావితుడు సర్వదా ముక్త స్థితి ఎందే ఉండును. కనుక అతడు మరణము పిదప తన కర్మ ఫలములచే సుఖించుటకు గాని దుఃఖించుటకు గాని జరుగదు. అయితే ఇక్కడ త్యాగి కాని వాళ్ళు వాళ్ళకి ఏం జరుగుతుందని కృష్ణ చెప్తున్నారు అనమాట. త్యాగి కాని వాళ్ళకి మరణానంతరము మళ్ళా ఇంకొక జీవితం వచ్చినప్పుడు వాళ్ళు ఏవైతే ఇష్టం అయిష్టంతో ఇష్టానిష్ట మిశ్రమంతో వివిధ కర్మలు చేస్తారో ఆ కర్మ ఫలాల్ని వాళ్ళు అనుభవించాల్సి వస్తుందని చెప్తున్నారు. నిజంగా సన్యాస జీవితం అందున్న వారికి అంటే నిజమైన త్యాగి అని అర్థం. ఇక్కడ సన్యాసి అంటే నిజమైన త్యాగికి మాత్రం సుఖ దుఃఖాలను కలిగించే అలాంటి ఫలితాలు అనుభవించాల్సిన అవసరం లేదు అని ఇక్కడ కృష్ణ క్లియర్ గా చెప్తున్నారు అనమాట. సో కర్మలు కూడా 3 రకాలు ఉంటాయని చెప్తున్నారు. అనిష్టం ఇష్టం మిశ్రం 3 రకాలు ఉంటాయని చెప్తున్నారు. అంటే ఇష్ట ఫలం అంటే మనకు కావాల్సిన అనుకూలమైన ఫలితం ఇచ్చే పనులు, అనిష్ట ఫలం అంటే మనకి నచ్చని ప్రతికూలమైన ఫలితాలను ఇచ్చే పనులు, మిశ్ర ఫలం అంటే కొంత అనుకూలంగా కొంత ప్రతికూలంగా 2 రకాలుగా ఉండే ఫలితాలను ఇచ్చే పనులు అనమాట. అయితే మనం ఒక భౌతిక కోరికతో ఒక పని చేసినప్పుడు దానికి తప్పకుండా ఫలితం వస్తుంది, అవునా కాదా?
వస్తుందా? అవును మాతాజీ, వస్తుంది మాతాజీ. వస్తుంది సో మాతాజీ. అది మనం కోరుకున్నట్లు ఉండొచ్చు, కోరుకోనట్లు కూడా ఉండొచ్చు, లేదా రెండు కలిసిన ఫలితం కూడా అయి ఉండొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఆ, ఒక ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నాడు అనుకోండి, చాలా కష్టపడుతున్నాడు. ఆ ప్రమోషన్ లభించింది అనుకోండి, అతనికి జీతం గౌరవం పెరుగుతుంది అనమాట. కానీ ఇది ఇష్టఫలంగా కనిపిస్తుంది. అది ఇష్టంగా చేసిన, అంటే ఆ ఫలితాన్ని తనకి ఇష్టమైంది కాబట్టి తను ఆ పని చేశాడు. కానీ దానితో పాటు అతనికి బాధ్యత పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, ఇంకా టైం కూడా ఉండకపోవచ్చు అతనికి. ఇంకా స్ట్రెస్ అనేది బాగా పెరుగుతుంది. అప్పుడు ఏమనిపిస్తుంది, అది మిశ్రమ ఫలితంగా అవుతుంది అనమాట. జీతం గౌరవం పెరిగింది, అనుకున్నట్టే పదవి లభించింది, కాకపోతే అతనికి దాంతో పాటుగా బాధ్యత, ఒత్తిడి, ఇక సమ్ టైం లేకపోవడం ఇవన్నీ పెరిగినాయి కాబట్టి అది మిశ్రమ ఫలితం అవుతుంది అనమాట. అలాగే ఒక పని మనం అనుకున్న విధంగా జరగలేకపోతే దాన్ని మనం అనిష్ట ఫలంగా భావిస్తాం. కానీ కర్మఫలాలు కేవలం ఈ జీవితంలోనే అనుభవించాల్సినవి కాదు అని చెప్తున్నారు కృష్ణ. మరణానంతరం అని మనకు క్లియర్ గా చెప్తున్నారు. సో ఫలాపేక్షతో చేసే ప్రతి కర్మ భవిష్యత్తులో కూడా మనకి ఫలితాలు ఉంటాయి. అంటే ఈ లైఫ్ లో కాకుండా నెక్స్ట్ లైఫ్ లో కూడా మనకి ఆ ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఆ కర్మ ఫలాలే ఈ జీవుణ్ణి జనన మరణ చక్రంలో బంధిస్తున్నాయని చెప్తున్నారు అనమాట. కానీ నిజమైన త్యాగి ఏం చేస్తాడు, కర్మని భగవంతుడి కోసం చేస్తాడు. ఫలితం మీద ఆసక్తి ఉండదు కాబట్టి అతనికి ఆ కర్మ వల్ల వచ్చే ఫలితం అతనికి ఆ కర్మ బంధనంలో చిక్కుకోనివ్వదు అనమాట. అతనికి ఆ ఫలితం అతని ఖాతాలోకి రానే రాదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ ఫలితాన్ని ఆశించకూడదంటే పని ఎలా జరిగినా పట్టించుకోకూడదని కాదు, అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎలాగూ నేను ఫలితాన్ని ఆశించట్లేదని ఇది మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి. ఫలితాన్ని ఆశించను కదా, ఏదో ఒకటి చేశాను అనిపించి చేసేస్తాను, పని అయిపోయిందని టిక్ మార్క్ వస్తుంది అని అలా చేయకూడదు అనమాట. మనం బాధ్యతగా బెస్ట్ గా చేయాలి, శ్రద్ధగా చేయాలి, మన ప్రయత్నం మనం చేయాలన్నమాట. కానీ ఫలితాన్ని భగవంతుడికి వదిలేయాలన్నమాట. కానీ నేను ప్రయత్నించాను కాబట్టి ఫలితం తప్పకుండా నేను కోరుకున్నట్టే రావాలి అని కూడా అనుకోకూడదు. అది కూడా బంధనాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఫలితాన్ని ఆశించట్లేదు కానీ ఫలితం నేను అనుకున్నట్టే రావాలి అనేది కూడా మనం అలా కూడా అనుకోకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. ఫలితం ఎలా వచ్చినా, ఇప్పుడు చాలా మంది చాలా కష్టపడి రాస్తారు, వాళ్ళకి అనుకున్నట్టు ర్యాంకులు రావు అనమాట. పిల్లలు, చదువుకునే పిల్లలు, మనం కూడా చాలా పనులు మనం బాగా మనసు పెట్టి చేస్తాము, ఫలితం మనం అనుకున్నట్టు రాదనమాట. మాతాజీ వంట చేసేటప్పుడు కూడా చాలా బాగా కుదరాలని చేస్తారు, ఒక్కొక్కసారి కుదరకుండా పోతాయి అనమాట. సో అందుకని మనం ఇలా నేను కోరుకున్నట్లే ఈ ఫలితం రావాలి అని అనుకోకూడదు అనమాట. అది కూడా బంధనానికి కారణం అవుతుంది. ఏమనుకోవాలంటే నేను శ్రద్ధగా పని చేస్తాను, ఫలితాన్ని ఏ ఫలితం మంచిది వచ్చినా చెడుది వచ్చినా ఎలాంటి ఫలితం వచ్చినా భగవంతుడికి వదిలేస్తానని అనుకోవాలన్నమాట. సో మంచి ఫలితం వచ్చినప్పుడు ఇది నా ప్రతిభ వల్లే జరిగింది అని కూడా గర్వపడకూడదు. సో అనుకున్న ఫలితం రాకపోయినప్పుడు కూడా పూర్తిగా కుంగిపోకూడదు అనమాట. కాకపోతే మనం ఏం చేయాలంటే మన ప్రయత్నంలో ఏదైనా లోపం ఉంటే అది సరి చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని మనం నేను ఎప్పుడు ఇలానే చేస్తాను అనుకోకూడదు. ఈసారి నేను చేసినప్పుడు సరిగా రాలేదు కాబట్టి ఈ ఫలితం, నేను మంచిగా ఇంకోసారి దీన్ని వేరేగా ట్రై చేస్తాను, బాగా ఇంకెక్కువ కష్టపడతానని అనుకోవాలన్నమాట. సో దాన్ని మళ్ళా కృష్ణ సేవలో అలా ముందుకు వెళ్తూ ఉంటారనమాట. భక్తులు ఎవరైతే ఉంటారో ఫలితాన్ని ఆశించరు, ఆ ఫలితాన్ని ఇలానే రావాలి, రిజల్ట్ ఇలానే రావాలి అని కూడా ఆశించరు అనమాట. అది మంచి వచ్చినా చెడు వచ్చినా ఎలా వచ్చినా అది భగవంతుడికి సమర్పిస్తారు. సో ఇక్కడ సన్యాసి, త్యాగి అంటే మనకి సన్యాసాశ్రమంలో ఉన్న వ్యక్తి మాత్రమే అని కాదనమాట. కర్మఫలాన్ని భగవంతుడికి అర్పించే ప్రతి వ్యక్తి త్యాగి అని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు కృష్ణ, ఫలాపేక్షతో చేసిన కర్మ ఇష్ట అయిష్ట మిశ్రమ ఫలితాలను ఇచ్చి జీవుణ్ణి బంధిస్తుంది అని చెప్తున్నారు. సో భగవంతుడికి సమర్పణగా చేసే కర్మ మాత్రం జీవుణ్ణి కర్మబంధం నుంచి విముక్తి వైపు నడిపిస్తుందని చెప్తున్నారు అనమాట. సో ఈ శ్లోకంలో మనకి కృష్ణ అది చెప్పారు. సో 13th శ్లోకం రేపు చూద్దాం. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. క్లియర్ గానే ఉందా ఇప్పుడు? క్లియర్ గా ఉంది, డైరెక్ట్ గా ఉన్నాయి, క్లియర్ గా ఉంది. మాతాజీ ఎవరో ప్రశ్న అడుగుతున్నారు, చెప్పండి మాతాజీ. మాతాజీ మళ్ళీ ఒకసారి 11వ శ్లోకం కొంచెం వివరించండి మాతాజీ. 11వ శ్లోకము 11వ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నారంటే,
ఎవరైతే దేహదారి అంటే మనందరం అన్నమాట, అంటే మనందరం దేహాన్ని తీసుకొని వచ్చాం కదా ఇక్కడికి. ఈ అవును దేహదారి మాతాజీ. ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్వకర్మల్ని త్యజించటం అనేది అసాధ్యమైన పని అని చెప్తున్నారు. అంటే మనం ఏ పని చేయకపోయినా కనీసం నిత్య కర్మలు అయితే చేస్తూ ఉంటాం కదా, తినడం, కూర్చోవడం, పడుకోవడం, నడవడం, వాష్రూమ్కి వెళ్ళడం, ఇవన్నీ అయితే ఖచ్చితంగా చేయాల్సిన పనులే. సో మనం అవును. దేహదారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఏ కర్మ లేకుండా అన్నిటినీ త్యజించడం అనేది అసాధ్యమైన విషయం అని చెప్తున్నారు. కానీ ఆ కర్మ ఫలాల్ని త్యాగము చేసే వాళ్ళే నిజమైన త్యాగి అని చెప్తున్నారు అనమాట. అంటే ఆ కర్మఫలాలు అంటే ఏవి మాతాజీ? ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఈ మానవ శరీరంగా కర్మలు చేసే కర్మలు అంటారా? ఆ కర్మఫలాలు ఏవి? అంటే ఈ మిగతా కర్మ చేస్తే ఆ ఆధ్యాత్మిక కర్మ ఏదో ఇప్పుడు అదే ఏ కర్మ చేసినా మీకు ఆ ఫలితం ఉంటుంది కదా. అదే మాతాజీ, మంచి మీరు చెప్పారు కదా, తింటము, పండుకోవడము, లేకపోవటము, నడవటము, ఇవన్నీ చెప్పారు కదా, వాటికి ఫలాలు ఉండవు కదా. అవి ఎందుకుండవు మాతాజీ? అవి తప్పకుండా చేయాల్సినవి కర్మ కదా. ఫలితాలు ఉంటాయి, వాటికి కూడా ఉంటాయి. ఇప్పుడు మనం మీరు ఎలా నడుస్తున్నారు? నడిచేటప్పుడు నడుస్తున్నాం. ఎన్నో జీవాలు చచ్చిపోతాయి. కర్మ ఫలితం వస్తుంది కదా. మీరు ఎక్కడ నడుస్తున్నారు, ఎలా నడుస్తున్నారు, ఏ ఉద్దేశంతో నడుస్తున్నారు, అవన్నీ కర్మ ఫలితమే అది కూడా. సరే, మనం అందుకనే మరి వాటిని ఎట్లా ఏ త్యాగం ఉద్దేశంతో అనొచ్చు చేస్తున్నాం మాతాజీ? అనేది కూడా ఇప్పుడు వస్తుంది కదా మనం మాతాజీ. తింటున్నాము. తెలియకుండా, మనకు తెలియకుండా మనం నడుస్తున్నప్పుడు ఎన్నో జీవాలు పోతాయి, అది ఆ ఫలితం మనకు వస్తుంది అంటున్నారు. మరి ఆ ఫలితాన్ని త్యాగం ఎట్లా, త్యాగం నేర్చిన వాడంటే ఎట్లా త్యాగం చేయాలా? అంటే మనం కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు మనం నడిచేదైనా, మనం బాడీ మెయింటైన్ చేసేదైనా భగవంతుడి కోసం చేస్తాం. భగవంతుడి సేవ చేయడం కోసం మనం బాడీని నీట్ గా ఉంచుకుంటాం. మనం నడిచేటప్పుడు దేనికోసం నడుస్తున్నాం, ఏదన్నా ఇంట్లో పనులు చేయడానికి నడిచినా, మనం ఏ పని చేసినా మనం భగవంతుడిని సెంటర్ లో చేసుకొని ఇది నేను భగవంతుడి కోసం చేస్తున్నా అనుకుంటే అది మీరు నడిచినా, తిన్నా, పడుకున్నా, ఏం జరిగినా అది ఆ ఫలితాలు భగవంతుడికి వెళ్తాయి అన్నమాట. ఆయన అంటే చూసుకుంటారు. మనం మనం చేసే ప్రతి కర్మ భగవంతుడి కోసమే చేస్తున్నాము అనే స్మరణలో ఉండాలి కదా మాతాజీ అయితే ఇంకా. ఎగ్జాక్ట్లీ అంతే మాతాజీ. మనం కృష్ణుణ్ణి సెంటర్ లో పెట్టుకొని చేసే ఏ పనైనా మనకి ఫలితాలు అన్ని మనకి ఉండవు అనమాట. మన కర్మ ఖాతాలోకి రావు. అవన్నీ భగవంతుడు జీరో చేసేస్తారు అనమాట మనకి. అందుకనే వాళ్ళకి ముక్తి లభిస్తుందని చెప్తున్నారు కదా. నెక్స్ట్ శ్లోకంలో కూడా అదే చెప్పారు. ఎవరైతే త్యాగి కాకుండా చేసే వాళ్ళు మరణానంతరం వాళ్ళకి ఇష్టమైన, అనిష్టమైన, మిశ్రమగా ఉన్న ఇవన్నీ చేసే పనులు ఏవైతే ఉంటాయో ఆ ఫలితాలన్నీ వాళ్ళు మరణానంతరం కూడా అనుభవించాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకంటే మనం చేసే ప్రతి కర్మ ఈ ఫలితాలని ఈ జన్మలోనే అనుభవించం. తర్వాత అసలు మన ఈ ఈ జనన మరణ చక్రంలో చిక్కుకునే కారణమే మన కర్మ ఫలితాలు అన్నమాట. అంటే మనకి కర్మ, మంచి కర్మ ఖాతా ఎక్కువ ఉన్నా, చెడు కర్మ ఖాతా ఎక్కువ ఉన్నా దాన్ని అనుభవించడానికి మళ్ళీ మనం పుట్టాలన్నమాట. సో అలా కాకుండా మనం ఎవరైతే ఆ ఫలితాలని భగవంతుడికి సమర్పిస్తారో, భగవంతుడిని సెంటర్ లో పెట్టుకొని జీవిస్తారో వాళ్ళకి ఆ కర్మ ఖాతా అనేది ఖాళీ అయిపోతుంది, వాళ్ళకి ముక్తి అనేది లభిస్తుంది. ముక్తి అంటే జనన మరణ చక్రం నుంచి ముక్తి లభిస్తుంది, భగవద్ధామానికి చేరుకుంటారని చెప్తున్నారు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. పుష్పలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అంటే ఇప్పుడు మాతాజీ అడిగిన దానికే ఆన్సర్ అదే. మనం చేసే తినడం కానీ, ఇంట్లో పని చేయడం కానీ, ఇంతవరకు మనం నిర్దేశించినట్టుగా మనం కృష్ణ చైతన్యంలో రాకముందుకు మనం చేసుకున్నామా, మనం తిన్నామని కాకుండా ఏది చేసినా భగవత్ అర్పితం అనేది చేసుకుంటే గాని అంటే మనకి దేవుడికే చెందుతుంది అని స్మరణలో ఉంటే బెస్ట్ గా ఉంటుందనే కదా మాతాజీ ఆన్సర్. అంటే మనం కర్మ ఇంతకుముందు ఫలితాలు మనకి కృష్ణ రావు. ఇంతకుముందు ఇప్పుడు మనమే అందరం అంటే ఈ కృష్ణకు చేసుకుంటున్నాం, తింటున్నాం, మనం చేస్తున్నాం అనేది ఉండేది. కానీ భగవంతుడు అన్ని విధాలుగా మనకి కల్పిస్తున్నాడు అనే ఉద్దేశం ఎవరికి లేకపోయేది. అంటే ఎవరిది తెలియదు, నా విషయమే చెప్తున్నాను. అట్లా ఉండేది ఉండకపోయేది కదా మాతాజీ. ఇప్పుడు ప్రతిదీ భగవంతుడికే అర్పించి తింటున్నాము. అది కర్మ ఫలితం అంటున్నారు కదా మాతాజీ. అవును మాతాజీ. ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలోకి రాకముందు మనకి అలాంటి అవగాహన లేదు. ఇప్పుడు మనకి భగవద్గీత చదువుకుంటున్నాం కాబట్టి అవగాహన మనకి తెలుస్తుంది, కానీ మనకు లేకపోతే తెలియదు. మామూలుగా మన తెలియలేదు మాతాజీ. కర్మ చేసేటప్పుడు కూడా నేను చేసే కర్మ అని మనకు అంటుంది, కానీ మనకి ముగ్గురు చేస్తారు, 3 ఫ్యాక్టర్స్ అని చెప్తారు కదా, క్షేత్రజ్ఞ విభాగ యోగాలో.
ఎవరు ఆ, కర్మ మాతాజీ. చేస్తారని చెప్తారు. నెక్స్ట్ శ్లోకాల్లో మనకి అది కూడా గుర్తు చేస్తారు కృష్ణ. రేపు ఓకే చదువుకుందాం మనం. ఓకే ఏదైతే కర్మ చేస్తామో దానికి 5 కారణాలు ఉంటాయి, మన ఒక్కలమే కారణం కాదు అని చెప్తారనమాట. ఓకే ఓకే సో మాతాజీ. కర్మ కూడా మనం ఒక్కలమే చేయట్లేదు. ఇప్పుడు మనకి బాడీ ఇచ్చింది భగవంతుడు, మనకి ఆ తెలివి ఇచ్చింది భగవంతుడు, ఈ ప్రకృతి సృష్టించింది భగవంతుడు. ఈ ప్రకృతి లేకుండా మీరు వంట చేయాలంటే మీకు ఆ, ఈ చేయలేం మాతాజీ. వనరులు అగ్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ, భగవంతుడే ఇస్తాడు. వాటిల్లో మిగతా వాళ్ళు చాలా చేస్తేనే మనకి మన దగ్గర వరకు ఆ భోజనం అనేది వస్తుంది. అండ్ గ్యాస్ కావాలి, యుటెన్సిల్స్ కావాలి, నైఫ్ కావాలి, చాలా పరికరాలు కావాల్సి వస్తుంది. అవన్నీ ఆ, సమకూరిస్తేనే ప్రకృతి మనం చేయగలుగుతున్నాం అనమాట. సో అవన్నీ మనకి నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తారు. సో మనం అనుకుంటాం మనం ఈ కర్మ నేనే చేశాను అని అనుకుంటాం, కానీ ఇవన్నిటికి సహకారం లేకుండా మనం ఓన్లీ డిజైర్ చేస్తామంట. మనం చెయ్యాలి అనే కోరిక ఉంటుంది అంతేగాని అవన్నీ చేయడానికి ఎక్విప్మెంట్ కానీ, రిసోర్సెస్ కానీ, తెలివి కానీ, స్కిల్ కానీ, టాలెంట్ కానీ అన్ని భగవంతుడు ఇచ్చినాయి అని మనం తెలుసుకోవాలి. అది నెక్స్ట్ శ్లోకాల్లో మనం చూద్దాం రేపు. ఓకే మాతాజీ హరే చిన్న కృష్ణ. డౌట్ మాతాజీ. మాతాజీ మాతాజీ చెప్పండి చిన్న మేడం. డౌట్ మాతాజీ. ఇప్పుడు మనం ఏ పని చేసినా నేను చేశాను, ఇది నేను కొన్నాను అని ఇట్లా నేను అనే మాటలు వస్తాయి కదా మాతాజీ. ఆ మాట ఉపయోగించకుండా మనం ఎట్లా ఎట్లా చెప్పాలి మాతాజీ? ఇప్పుడు వంట చేశాను, నేను వంట చేశాను అని చెప్తాం కదా మాతాజీ. అదే రాకుండా ఏమని చెప్పాలి మాతాజీ మనం? అంటే భావన ఇంపార్టెంట్ మాతాజీ. ఇప్పుడు మీరే చేశారు వంట, కానీ మీ భావం ఎలా ఉండాలంటే ఇది భగవంతుడు నాకు ఇవ్వడం వల్ల నేను చేశాననే భావం మీకు మైండ్ లో ఉండాలి. అంటే మీరు ఆ అంటే క్రెడిట్ మనం ని చేసేటప్పుడు ఆ ఉండాలి, భావంతోనే అది అంతే. చేస్తామనుకోండి మాతాజీ, మళ్ళీ ఒకరికి చెప్పేటప్పుడు ఆ నేను అనే మాట ఉపయోగించవచ్చునా ఉపయోగించకూడదా మాతాజీ? చెప్పచ్చు మాతాజీ, చెప్పచ్చు, ఆ కానీ మా- మీ ఆ భాష భావం చెప్పచ్చు. ఇంపార్టెంట్. మనం అంటే ఇప్పుడు చేసేటప్పుడు మాత్రమే భావన మెచ్చుకున్నారనుకోండి ఎవరైనా మీరు బాగా వంట చేశారని, అవును. దానికి అప్పుడు మీరు ఆ గర్వపడకూడదు, ఫలితాన్ని గర్వపడకూడదు, ఆ ఫలితాన్ని గర్వపడకూడదు. భగవంతుడికి సమర్పించాలన్నమాట. మనం ఆ చేసేటప్పుడు క్రెడిట్. భావన ఆ భావనతో చేయాలి. నేను చేయాలి, అవును కృష్ణుడు భగవంతుడు నాచే చేయిస్తున్నాడు అనే అవును భావనతో చేయాలి. అంతే కదా అవును మాతాజీ? అవును మాతాజీ. చెప్పేటప్పుడు నేను చేశాను అని చెప్పినా పర్వాలేదు, దానికి దోషం ఏం పర్వాలేదు, లేదు కదా. దోషం ఏం ఓకే లేదు, కానీ మన భావం నేనే చేశాననే గర్వం భావన ఉండకూడదు లేకుండా అనమాట. ఉండాలి. ఇప్పుడు జనరల్ గా ఇంతకు ముందు రోజుల్లో మనకి చూస్తే మీరు పూర్వకాలంలో మనం ఏది జరిగినా ఇప్పుడు బాగున్నారా అంటే అంత భగవంతుడి దయ అంటారు. ఈ రోజు అవును ఈసారి అవును మాతాజీ. పంట బాగా పండిందంటే భగవంతుడి దయ అంటారు. అట్లా వాళ్ళు ఎలా గుర్తు చేసుకునే వాళ్ళు, ప్రతిదానికి భగవంతుడిని గుర్తు చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మనం అంతా తగ్గిపోయింది, కానీ ఇప్పుడు అవును ఏది మాతాజీ. జరిగినా నిజమే. భగవంతుడి దయ అనే మాట ఎప్పుడు వింటూ ఉండేవాళ్ళం పూర్వకాలంలో. చాలా అవును మంది పెద్దవాళ్ళని మీరు చూసినట్టయితే ఇప్పటికి కూడా చాలా మంది అవును ఏది మాతాజీ. జరిగినా మంచి జరిగినా భగవంతుడి దయ అంటారు. ఇదేంటి ఇలా మంచోళ్ళ పడిపోయావని ఎవరైనా పెద్దవాళ్ళని పలకరిస్తే ఎంత భగవంతుడి దయ ఆయనే చూసుకుంటాడు అని అంటారు. మంచి జరిగినా అవును చెడు జరిగినా అది భగవంతుడి దయ అని వాళ్ళకి అర్థమైంది అనమాట. మనకి అర్థం కావడానికే టైం పడుతుంది, మనం ఇవన్నీ చదువుకోవాల్సి వస్తుంది. సో మనకి మైండ్ లో అది ఉండాలి మాతాజీ, నేను ఇది చేశాను అది భగవంతుడి దయ వల్ల చేశాను అనేది మీకు మైండ్ లో చేశాను. ఉంటే సరిపోతుంది. అవును. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఇది హరే ఒక డౌట్ గా ఉన్నది. నేను అని చెప్పొచ్చునా చెప్పకూడదు అనేది ఒక చెప్పచ్చు డౌట్ ఉండే మాతాజీ, మాకు. మామూలుగా చెప్పచ్చు. జనరల్ గా ఏదైనా నేను కొన్నాను, నేను తిన్నాను అనే అదే వచ్చేస్తుంటది కదా ఆటోమేటిక్ గా. అందుకు అలా చెప్పొచ్చునా చెప్పకూడదు అనే డౌట్ ఉండే. థ్యాంక్ యూ అంటే మాతాజీ. ఒకటి మాతాజీ, అహంభావం అనేది ఉండకూడదు కదా మాతాజీ. ఇది నా ధర్మం, అవును నేను పాటిస్తున్నాను అనేది ఉద్దేశం అవును ఉండాలి మాతాజీ. అంతే కదా మాతాజీ. అంతే, ఇది నా బాధ్యత, భౌతిక నేను దేహంతో చేస్తున్నాను. ఆ మనం ఈ భౌతిక దేహంలో ఉన్నాం కాబట్టి అది మనం కంపల్సరీ చేయాల్సిందే. నేను అన్న భావంతో కాకుండా ఇది నా బాధ్యత, ధర్మం అనే వేలో చేసుకోవాలి మాతాజీ. అంతే కదా మాతాజీ. అవును అవును మాతాజీ, ఆ, ఇది ఓకే. మనకి కుటుంబాన్ని భగవంతుడు ఇచ్చారు. దీన్ని నా బాధ్యతగా నేను కరెక్ట్ గా చేయాలి, అది కూడా భగవంతుడు చెప్పిన చేయాలి, విధంగా చేయాలి, విధంగా ఫలితాన్ని కూడా చేయాలి. ఆయనకి సమర్పించాలి అనే ఉద్దేశంతో చేయాలి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, మనం ఇప్పుడు మనం చేసే ఇప్పుడు ఈ జన్మలో చేసే కర్మలు మనం పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితాలేనా మాతాజీ ఇప్పుడు?
అంటే అది ఫ్రక్టిఫై అవ్వాలంటారు మాతాజీ. అంటే పాపం పండాలి అంటారు కదా, అట్లనే అది కొన్ని కొన్ని కార్యక్రమాలు, అంటే ఇప్పుడు మన కొన్ని చెట్లు ఫలాల్ని తొందరగా ఇస్తాయి, కొన్ని చెట్లు ఫలాల్ని లేటుగా ఇస్తాయి. ఇప్పుడు కొబ్బరి చెట్టు పెట్టారనుకోండి, ఫలాలు రావడానికి చాలా కొబ్బరి బొండాలు రావడానికి చాలా టైం పడుతుంది. అలా మనకి ఒక్కొక్క కర్మని బట్టి అది దాన్ని ఈ జన్మలోనే అనుభవించాలా, నెక్స్ట్ జన్మకి అది పండుతుందా అనేది మనకు తెలియదు అనమాట. అది మాతాజీ ఇప్పుడు మనం ఏదైనా బంధనం. చేసినప్పుడు మన అది ఇట్లా అనుకుంటాం కదా మాతాజీ, మన కర్మ ఇట్లా కర్మ వల్లనే ఇట్లా అయింది అని ఇట్లా మనల్ని మనం అనుకోవడం, లేకపోతే వేరే వాళ్ళతో ఇట్లా అనడం అట్లా జరుగుతుంది కదా మాతాజీ. అంటే ఇప్పుడు చేసిన కర్మలు ఈ జన్మలోనే వస్తాయి, ఫలితాలు వస్తాయి కదా, వస్తాయి మాతాజీ, వేరే జన్మ వరకు వెయిట్ చేయవలసి వస్తుందా మాతాజీ? అదే చెప్తున్నా మాతాజీ. ఇప్పుడు మనకి చెట్లు చూసుకుంటే కొన్ని చెట్లు తొందరగా ఫలాలను ఇస్తాయి, కొన్ని చెట్లు లేట్ గా ఫలాలను ఇస్తాయి. అది కూడా కర్మని బట్టి ఉంటుంది, మనం చేసిన కర్మని బట్టి. దీనికి కొన్ని కొన్ని కర్మ ఫలితాలు రావడానికి టైం పడుతుంది, కొన్ని కర్మ ఫలితాలు ఇమీడియట్ గా వస్తూ ఉంటాయి అన్నమాట. అది దేనికి ఇది ఈ కర్మకి ఇది వచ్చింది అనేది మనకి తెలియదు అంత. సో కొన్ని కర్మలు ఖచ్చితంగా మనకి ఏది జరిగినా అది మన కర్మ ఫలితమే అనేది మనకు తెలియాలి. ఓకే, ఇది దీని వల్ల దాని వల్ల అని అంత ఎనలైజ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఖచ్చితంగా. కానీ ప్రతి కర్మ ఇప్పుడు ఇమీడియట్ గా నీకు ఫలితాన్ని వస్తుంది, దాన్ని అనుభవించాలా అంటే ప్రతిదీ అలా ఉండదు. కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం నేను ఈ మధ్య రీసెంట్ గా విన్నాను. ఏంటంటే ఒకతను చాలా 50-60 ఏళ్ళు సంపాదించుకుంటాడు, అతనికి 50 లక్షలు పోగేసుకుంటాడు అనమాట. పోగు చేసుకొని అతను చాలా ఇంకా రిటైర్ అయిపోయి కొంచెం నేను మంచిగా, కాకపోతే అతను శాస్త్రబద్ధంగా న్యాయబద్ధంగా సంపాదించిన డబ్బులు అనమాట అవన్నీ. సో ఇంకా నేను రిటైర్ అయిపోతాను, కొంచెం నా లైఫ్ బాగుంటుంది అనుకునే టైంకి ఆ 50 లక్షలు ఎవరో ఒకరు దొంగతనం చేస్తారనమాట. దొంగతనం చేస్తే అతను చాలా బాధపడతాడు, నేను ఇంత ధర్మబద్ధంగా సంపాదించాను కానీ నేను ఎందుకు ఇలా జరిగింది అనేది అతను దాని మైండ్ లోంచి తీసేయలేక ఈ పాస్ట్ జన్మ రిగ్రెషన్ అని ఒకటి ఉంటుంది అనమాట. అంటే పాస్ట్ జన్మలో నువ్వేం చేసావు ఏంటి అనేది కొంతమంది చేస్తారు అది. సో దానికి వెళ్ళి అడుగుతాడు అనమాట. అడిగితే అతని చేత చెప్పిస్తారు పోయిన జన్మలో ఏమేమి జరిగినాయి ఏంటి అనేది. చూస్తే అతను ఏదో ఒక యుగంలో ఒక రక్షక భటుడుగా ఉండేవాడంట, అంటే ఒక సోల్జర్ లాగా ఉండేవాడు ఒక రాజ్యంలో. ఆ రాజ్యంలో సోల్జర్ గా ఉన్నప్పుడు అతను ఒకతని దగ్గర డబ్బులు ఒక పైసానో ఒక అనానో దొంగిలించాడు అనమాట. ఆ దొంగిలించడం వల్ల ఇన్ని జన్మల తర్వాత అతనికి ఇప్పుడు 50 లక్షలు అయిందనమాట, అది వడ్డీతో కలిపి. ఆ 50 లక్షలు ఇప్పుడు ఆయనకి సొంతంగా, అతను వేరే ఒక అతను బాగా కష్టపడి సంపాదించిన దగ్గర లంచం తీసుకోవడమో ఏదో చేస్తాడు, ఏదో మిస్టేక్ చేస్తాడు, అది ఇప్పుడు ఆయన రీపే చేయాల్సి వస్తుంది అనమాట. సో దాని వల్ల అతను ఎంత ధర్మబద్ధంగా ఉన్నా సరే అతనికి 50 లక్షలు పోయినాయి అనమాట. అది ఆ కర్మ పండడానికి ఆయనకి చాలా టైం పట్టింది. కానీ ఇప్పుడు టైం పట్టిందని ఆయన అప్పుడు అనా తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు అనానే వేస్తున్నాడా అంటే కాదు, దానికి మొత్తం ఇంట్రెస్ట్ అన్ని కలిపి మొత్తం పోతాయి అన్నమాట. సో ఏ కర్మ ఎప్పుడు ఎలా ఫ్రక్టిఫై అవుతుంది, ఎప్పుడు పండుతుంది, దాని ఫలితం ఎప్పుడు వస్తుంది అనేది, ఆ కర్మ ఫలితాలు ఆ ఫలాలు ఎప్పుడు వస్తాయి అనేది మనకు తెలియదు. ఈ జన్మలో రావచ్చు, నెక్స్ట్ జన్మలో రావచ్చు, ఇంకా 10 జన్మల తర్వాత కూడా రావచ్చు. అంటే కర్మ మనము చేసేటప్పుడు మనం దాని గురించి ఫలితం గురించి ఆలోచించకుండా భగవంతుని మీద భారం వేసి మనము అది చేయాలి కదా మాతాజీ. ఇది నేను భగవంతుడి కోసమే చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనం కృష్ణ చైతన్యంలో ఉన్నాం కాబట్టి నేను ఎన్ని పాపాలు చేశాను, నాకేమవుతుందో అనే భయం అనేది పక్కన పెట్టేసి, మనకి భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, నేను ఆయన గురించి ఆయన సేవ చేస్తాను, ఆయన చెప్పినట్టు నేను ఫాలో అవుతాను, ఆయన కోసమే నేను కర్మ చేస్తాను అనే భావం మెల్లగా డెవలప్ అయితే అది టైం పడుతుంది, పర్ఫెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి మాతాజీ. ఇంకా ఎక్కువ మనం ఓకే నేను అప్పుడు ఏదో ఇది చేశాను అది ఇప్పుడు నాకు వస్తుందేమో అనే ఆ భయాలన్నీ తీసేయచ్చు. జనరల్ గా కృష్ణ భక్తుల్ని ఆయనే చూసుకుంటా అని చెప్తారు. ఎప్పుడైతే ఎవరైతే భక్తి మార్గంలోకి వస్తారో, భక్తిలో పరిపక్వత చెందుతారో వాళ్ళ పాపాలన్నీ తీసేస్తా అని కూడా చెప్తారు అనమాట. సో భక్తులు ఏమనుకుంటారంటే పాపాలు తీసేయమని ఎవరు అడగరు అనమాట. నాకు ఏదైనా కానివ్వండి నేను భగవంతుడి సేవలో ఉండాలి, భగవంతుడికి ఆనందాన్ని కలిగించాలి, భగవంతుడిని ప్లీజ్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఏ పనైనా చేస్తారనమాట. మన భావన కూడా అలాంటి భావనకి వెళ్ళాలంటే మనం సాధన కరెక్ట్ గా చేసుకోవాలన్నమాట.
మాతాజీ ధన్యవాదములు మాతాజీ, మంచిగా చెప్పారు మాతాజీ, అర్థమైంది. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. మాతాజీ అది జయపతాక స్వామి మహారాజు ఆరోగ్యం కోసం ఒక మాల చేయాలా మాతాజీ? చేయండి మాతాజీ, తప్పకుండా. మీరు ఎన్ని మాలలు వీలైతే అన్ని మాలలు చేయండి మహారాజా ఆరోగ్యం కోసం. ఇప్పుడు చేయాలా మాతాజీ ఒక మాల? ఇప్పుడు క్లోజ్ చేద్దాం మాతాజీ, మీ అందరూ సపరేట్ గా చేసుకోండి. అందరూ చేస్తారా మాతాజీ? అందరూ ఓకే అంటే నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను. మనం